స్వరాభిషేకం పాడుతా తీయగా తరహాలోనే ఘంటసాల స్మారక పీఠం ఉత్తరాంధ్ర వ్యవస్థాపకులు స్వర సామ్రాట్ డాక్టర్ టి శరత్ చంద్ర ఆధ్వర్యంలో ఐడల్ గాంధర్వ 2024 పేరిట విశాఖలోని అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఉత్తరాంధ్ర గాయని గాయకులు ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్ గేదెల దాము హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శరత్ చంద్ర దాము పలువురు మీడియాతో మాట్లాడుతూ స్వరాభిషేకం పాడుతా తీయగ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది గాయని గాయకులు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారని, మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి గాయని గాయకులు వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఐడల్ గాంధర్వ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్పిసిఎల్ ప్రతినిధి శర్మ, సిహెచ్వి సత్యనారాయణ, జేఎంఆర్ నెహ్రూ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించారు డాక్టర్ శరత్ చంద్ర గారు. చాలా సంతోషం. ఈ విధంగా మన న్యూస్ ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు. నిన్న ఆల్మోస్ట్ 400 పీపుల్ వచ్చారండి, ఆల్ సింగర్స్ ఉత్తరాంధ్రలో. దాంట్లో ఒక 100 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 100 మందిలో కూడా 100 ఎపిసోడ్స్ చేసుకొని ఒక 6 మాసాల్లో పూర్తి చేసి సేమ్ థింగ్ మన స్వరాభిషేకం పాడుతా తీయగా విధంగా ఇది ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేస్తున్నాము. ఆ విధంగా ఎంపిక చేసిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ అమెరికా కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళకి ప్రోత్సహిస్తాం. అదేవిధంగా అక్కడ కూడా అమెరికాలో కూడా ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్ స్థాపించారు డాక్టర్ శరత్ చంద్ర గారు. దానికి అంతకుముందు నేను అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ విధంగా దీంతోపాటు ఈ నిన్న కార్యక్రమం, ఈరోజు కార్యక్రమంతో కలిపి మొత్తం అందరికీ కలిపి మేమెంతో కృషి చేసి వాళ్ళందరికీ కూడా మేము శిక్షణ ఇచ్చి వాళ్ళందరినీ తీసుకొద్దామని మనస్ఫూర్తిగా మేము అనుకుంటున్నాం. చాలా ధన్యవాదాలు. సుమన్ గారు ముఖ్యంగా నాకు చాలా పరిచయం అండి. 25 సంవత్సరాల నుంచి ముఖ్యంగా అతను టైం తీసుకొని 3-4 డేస్ నుంచి మొత్తం షూటింగ్స్ ఆపుకొని విధంగా వచ్చారు. ఇక్కడ ఒకటే కాకుండా ఈ గంధర్వం కాకుండా మా ఊరిలో నేటివ్ ప్లేస్లో శ్రీకాకుళం దగ్గర కొత్తలకోటలో ఒక హై స్కూల్ ఒకటి కట్టించాము. దానికి 2500 మందికి పిల్లలు ఉన్నారు. దానికి కూడా అక్కడ మొన్న రీసెంట్గా మా తమ్ముడు చనిపోయాడు, 1.5 years, నాతో కలిపి 54 years. దానికి ప్రత్యేకంగా అతని తమ్ముడి కోసం మన కంప్యూటర్ ల్యాబ్ కూడా అక్కడ కొడుతున్నాము. రేపు మార్నింగ్ 8 o'clock తీసుకుని వచ్చి వాళ్ళందరికీ కార్యక్రమం కోసం ముఖ్యంగా సుమన్ గారు వచ్చారు. విక్టరీ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు సుధారాణి. ఈరోజు ఐడల్, నేను వాషింగ్టన్ DC దగ్గర వర్జీనియాలో ఉంటున్నానండి. ఈరోజు ఘంటసాల గారి ఐడల్ గంధర్వ 2024 కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడికి వచ్చాను. అలాగే స్వర సామ్రాట్ శ్రీ ఘంటసాల గారి అపర ఘంటసాలగా పేరు ప్రఖ్యాతులు చెందిన శరత్ చంద్ర గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఉత్తరాంధ్రలో ఉన్న ఎంతోమంది సింగింగ్ టాలెంట్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఒక స్వరాభిషేకం, పాడుతా తీయగ లాంటి కొన్ని కార్యక్రమాల్లాగే ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద లెవెల్లో చేయడం కోసం అని చెప్పేసి 100 ఎపిసోడ్లు చేయడం కోసం ఆయన ఈ యజ్ఞాన్ని తలపెట్టారు. దానిలో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో చక్కటి కార్యక్రమం జరుగుతుందండి. మొత్తం నిన్న జరిగిన కార్యక్రమంలోంచి 150 మంది పాల్గొనగా అందులోంచి 75 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా అన్ని జిల్లాల్లో కూడా ఇలాగే కార్యక్రమాలు చేస్తూ ఫైనల్గా అమెరికాలో కూడా చేసి మొత్తం 100 ఎపిసోడ్ల కింద ఘంటసాల గారి 100 year సెలబ్రేషన్లు పురస్కరించుకొని 100 ఎపిసోడ్లుగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి శరత్ చంద్ర గారు తలపెట్టిన ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.